చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్. నీలాగా మా అబ్బాయిని మా తాతేని మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు. ఒక సామాన్యుడిని తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా పలానా వాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పించుకున్నా. తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేత కానీ దత్తమ కొడుకుని నువ్వు పెట్టుకోవాలి. ఇంకోటి కూడా అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడికో వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడ పుట్టావు? నీ కొడుకు ఏడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. సొంతూరు ఏది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పని అంట? ఈసారి గుంటూరులో పోటీ చేసిన ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది, నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది. గతంలో పల్నాడు ప్రాంతం మా జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయాన్ని అసలు పరంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడిని ఎదిగిన వాడిగా పరంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో కానీ నేను ఓడిపోతే రాజకీయంలో తప్పుకుంటా. రాజకీయంలో పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా, నేను వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా. నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా. ఈ సవాల్ నీ కొడుకు చేత ఛాలెంజ్ స్వీకరించే దమ్ముగా అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, నీ కొడుకు ఒకసారి ఎమ్మెల్యే కాదు. రా, పల్నాడు గడ్డ మీద నుంచి మూర్తి మీద మేసం తిప్పి చెప్తున్నా. పల్నాడు ప్రజల మీ నమ్మకంతో ఈ బీసీ బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర ఇది. ఉంటే చరిత్రలో ఉంటుంది, లేకపోతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారు. నెల్లూరులో మాట్లాడు, పల్నాడులో మాట్లాడు, గుజరాత్లో మాట్లాడు. చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, నేను విసిరిన సవాల్ నీకు కానీ నీ కొడుకు గారు ఉంటే రా. చెప్పావు కదా నాకు బుల్లెట్ దిగి నన్ను విసిరి తరుగుతారని, రా పండించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నా. తరుగుతాడు, అనేక చరిత్ర రాస్తాడు, లేకపోతే నా చరిత్రనే మారుసుకుంటాడు. ఆ భగవంతుడు పల్నాడు ప్రజలే తెలుస్తాను. నేను ఏరికైనా సిద్ధమే. చెప్పాను కదా, తలన్నా మొగ్గుతుంది, కొండంగా మొగ్గుతుంది తప్ప నమ్మకంతో జగన్ ఒక నమ్మకంలోనే వచ్చా ఇక్కడికి. నా 15 సంవత్సరాలు నేను మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పా, ఒక ఇంటి నుంచి 5 సంవత్సరాల ఒక ఇంట్లో ఉంటే పక్కింటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంత గుండె తరుక్కోబోతుందో 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్కరు ఇటుగా పెంచుకొని పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా. అట్లాంటిది ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే
అవసరమైతే రాజకీయాలైనా వదిలేస్తాను, సిద్ధంగానే ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు చెప్తానా ఈ వేదిక నుంచి, నీకు చిత్తూరు పౌరుషం ఉంటే, రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు. నువ్వు కాకపోతే నీ కొడుకు చేత స్వీకరించు. నీకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే నీ రక్తంలో అనిల్ కుమార్ సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.